హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆక్షన్ లేఅవుట్ హెచ్ఎండిఏ మోకిళ్ళలో ఉన్నామండి. సో నేను మీకు ఫస్ట్ జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మొత్తం కూడా హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్ అండి. సో ఈ ఆక్షన్ లేఅవుట్లోనే మనకు వెస్ట్ ఫేసింగ్ 352 స్క్వేర్ యార్డ్స్ 40 ఫీట్ రోడ్డుతో మనకి ప్లాట్ అయితే రీసేల్కి రావడం జరిగిందండి. సో మీకు ఈ కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి 80 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మెయిన్ అప్రోచ్ రోడ్, 80 ఫీట్ రోడ్ ఇది. సో మనకి 80 ఫీట్ రోడ్లో మనకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ ఎమ్యూనిటీస్ పర్పస్ 7491 స్క్వేర్ యార్డ్స్ ఎమ్యూనిటీస్ పర్పస్ వదిలిపెట్టినటువంటి ల్యాండ్ అండి ఇది. సో ఈ ల్యాండ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే ఈ పర్టికులర్ లొకేషన్లో ఎగ్జాక్ట్గా ప్లాట్ అయితే వస్తుంది. అంటే మనకి 80 ఫీట్ రోడ్ నుంచి సెకండ్ ప్లాట్ అవుతుంది. 40 ఫీట్ రోడ్ యాక్సెస్ అండి. రోడ్ యాక్సెస్ కూడా ఆపోజిట్ మొత్తం కూడా మనకి ఎమ్యూనిటీస్ పర్పస్ వదిలిపెట్టినటువంటి ల్యాండ్ వస్తుంది. సో ఈ పర్టికులర్ లొకేషన్లో ఎమ్యూనిటీస్ అంటే మనకు సూపర్ మార్కెట్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ హబ్స్ కానీ, సో ఇలాంటివి అయితే మనకి హెచ్ఎండి ఈ ల్యాండ్లో అయితే డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకు ఒక విధంగా మనకి కమర్షియల్, ఒక విధంగా మన ఈ ప్లాట్ కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ప్రాపర్టీని. సో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 49 ఉంటుందండి. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 49 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 65 ఉంటుందండి. 352 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ అండి, చాలా మంచి హైట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ప్రాజెక్ట్ ఎంట్రన్స్, ఇది ఆక్షన్ లేఅవుట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో దీనికి ఆనుకొని మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఎగ్జిస్టింగ్ వర్క్ అయితే నడుస్తుంది. సో మీరు ఇలా కిందికి వచ్చి చూసుకుంటే ఈ 100 ఫీట్ రోడ్ త్రూనే మనం ఇట్లా కిందికి వస్తే మనకి ఇక్కడ వరకు ఆక్షన్ లేఅవుట్ అయితే ఉంటుంది. సో ఈ ఆక్షన్ లేఅవుట్ దాటిన తర్వాత మనకి కొంచెం ముందుకు వస్తే ఈ రోడ్డు కంటిన్యూ అనేది ఇక్కడ కనిపిస్తుందండి. మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో చూశారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికండి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఇక్కడికి మనకి రోడ్ యాక్సెస్ అయితే వస్తుంది. ఇది చూశారు కదా, ఇదంతా కూడా రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకు ఇక్కడ అపర్ణ వెస్ట్ మెడోస్ దగ్గర ఇక్కడ మనకి లింకప్ అవుతుంది. సో చూశారు కదా, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అవుతుందండి. ఇక్కడ మనకి మోకిళ్ళ ఆక్షన్ లేఅవుట్ అని పెట్టబోతున్నారండి. ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్లోనే మనకు కొంచెం ముందుకు వస్తే, కొంచెం పక్కకు వస్తే ఇక్కడ మనకి మనకి అపర్ణ వెస్ట్ మెడోస్ లేఅవుట్ ఉంటుందండి. ఇదంతా కూడా అపర్ణ వెస్ట్ మెడోస్. సో ఈ అపర్ణ వెస్ట్ మెడోస్కి ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్లోనే ఈ యొక్క రోడ్ అయితే పడుతుందండి. చూసుకోవచ్చు మనకి ఎగ్జాక్ట్గా నేను మీకు రోడ్ యాక్సెస్ కూడా చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి ఇలా మనం ఎంటర్ అయిన తర్వాత అంటే RR7 రోడ్ నుంచి ఎంటర్ అయితే ఇలా వస్తామండి. సో ఇలా ఇక్కడ నుంచి అపర్ణ వెస్ట్ మెడోస్ ముందు నుంచి ఇలా ఎంటర్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ కనెక్ట్ అయ్యి మనకు ఇలా వెళ్తుందండి. RR7 నుంచి కొల్లూరు వెళ్తుంది ఈ రోడ్డు. సో మనకి 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ ఈ ప్రాపర్టీకి చాలా నియర్ బై ఉంటుంది. ఈ ప్రాపర్టీకి 100 ఫీట్ రోడ్డు అండ్ 80 ఫీట్ రోడ్డు, 2 రోడ్ల మధ్య ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుందండి. బట్ దీనికి ఈ రోడ్ నుంచి డైరెక్ట్ యాక్సెస్ అయితే ఇవ్వరు. సో ఇలా వచ్చి మనం ఇట్లా యూటర్న్ తీసుకొని ఈ రోడ్డుకి అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుందండి. సో అలాగే మనకు కోకాపేటకి వెళ్ళాలంటే ఈ పాయింట్ నుంచి మెయిన్ రోడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జంక్షన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇటు రైట్కి వెళ్తే మనం కోకాపేట మెయిన్ రోడ్కి వెళ్తామండి. ఇవన్నీ కూడా మనకి రిలయన్స్ విల్లాస్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మనకు మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి శంకరపల్లి మోకిళ్ళ కోకాపేట మెయిన్ రోడ్ ఇది. సో ఈ మెయిన్ రోడ్ నుంచి కూడా మనం ఈ యొక్క ప్రాపర్టీకి అయితే చేరుకోవచ్చండి. చాలా మంచి లేఅవుట్, హెచ్ఎండి ఆక్షన్ లేఅవుట్. ఇంక నేను మీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇప్పుడు రీసెంట్గా కొత్తగా హెచ్ఎండి ఆక్షన్ ఈ పర్టికులర్ లొకేషన్లో అవుతుందండి. ఈ మనకి ఇక్కడ ఈ 80 ఫీట్ రోడ్ ఉంది కదా, ఇది దాటి ఇక్కడ ఇంకొక 80 ఫీట్ రోడ్ వస్తుంది. 80 ఫీట్ రోడ్ దాటిన తర్వాత ఈ లొకేషన్లో మనకి రేపు నెక్స్ట్ మంత్ June 29న ఇక్కడ ఒక ఆక్షన్ అయితే నడవబోతుందండి. సో స్టార్టింగ్ డిగ్గింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ ప్రైస్ వచ్చేసి 50,000 పెట్టారండి యాజ్ ఆఫ్ నౌ. సో 50,000 అంటే అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి అప్ టు 2 lakhs వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని అయితే ఇక్కడ చెప్తున్నారు చాలామంది. సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ రేట్లు బాగా పెరిగాయంటే కనుక ఇక్కడ ఆటోమేటిక్గా ఇదంతా కూడా మనకి ఎంట్రన్స్లో ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా ల్యాండ్ లార్డ్ షేర్ అండి. సో ఇవి మంచి ప్లాట్స్ అండి. ఈ లేఅవుట్లో చాలా మంచి ప్లాట్స్, లొకేషన్ చాలా బాగుంటుంది, మంచి హైట్లో ఉంటుంది ప్రాపర్టీ. సో చాలా మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ లేదా మనకి కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ ది
బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి 100 ఫీట్ రోడ్, ఒకవైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 100 ఫీట్ రోడ్ ఉంటుంది, రైట్ సైడ్ చూస్తే ఇక్కడ 80 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఈ 2 రోడ్లకి కూడా మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ. చాలా మంచి ప్రాపర్టీ, హాట్ ప్రాపర్టీ అండి ఇది. సో ఎవరికైనా కూడా సూటబుల్ లొకేషన్. మోకిళ్ళలో ఇలాంటి ప్రాపర్టీస్ చాలా అరుదండి దొరకడం. ఇదైతే చాలా మంచి లొకేషన్, మంచి హైట్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఈ ప్రాపర్టీ దగ్గర నిలబడితే మనకి కింద ఈ మోకిళ్ళ విలేజ్, ఇదంతా కూడా మోకిళ్ళ విలేజ్ అండి. విలేజ్ మొత్తం కనిపిస్తుందండి. ఈ ప్రాపర్టీ దగ్గర నిలబడితే ఈ డౌన్లో ఉన్నటువంటి మోకిళ్ళ మొత్తం కూడా కనిపిస్తుంది. అంటే అంత హైట్లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కూడా. సో నేను మీకు దీంతోపాటు ప్రాపర్టీ లైవ్ వీడియో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఈ ఎదురుగా కనపడేది వచ్చేసి 80 ఫీట్ రోడ్ అండి. సో ఈ లొకేషన్ మీకు ఏదైతే ల్యాండ్ చూపిస్తున్నానో ఇది మనకు ఎమ్యూనిటీస్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు. జస్ట్ మనకి ఫ్రంట్ కనిపిస్తున్నటువంటి 80 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకి 50 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందండి. మీకు లాంగ్లో లెఫ్ట్ సైడ్ ఎదురుగా కనిపించేది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. మీకు ఏదైతే కాంపౌండ్ కనిపిస్తుందో ఆ కాంపౌండ్ దగ్గర మనకి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో నేను మీకు జూమ్ ఇన్ కూడా చేసి చూపిస్తున్నాను. అది వచ్చేసి మనకి వైట్ కలర్లో కనిపించేది 100 ఫీట్ రోడ్ అండి. జస్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి కూడా ఈ యొక్క ప్రాపర్టీ చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే మనకు 80 ఫీట్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. 2 రోడ్స్కి కూడా మధ్యలో ఉంటుంది ఈ ప్రాపర్టీ. బట్ ఈ 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ డైరెక్ట్గా 100 ఫీట్ రోడ్కి అయితే కనెక్ట్ అవ్వదండి. ఓన్లీ 80 ఫీట్ రోడ్ నుంచే కనెక్టివిటీ ఉంటుంది. హెచ్ఎండిఏ ఆక్షన్ లేఅవుట్ అండి ఇది వచ్చేసి మనకి ల్యాండ్ లార్డ్ ప్లాట్ అండి, ప్లాట్స్ ఫర్ సేల్ అండి ఇది. సో ఆల్రెడీ ల్యాండ్ లార్డ్ దగ్గర కొన్నారు, ఇప్పుడు రీసేల్కి అయితే వచ్చింది. సో కోడింగ్ ప్రైస్ వచ్చేసి 64,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో మనకి విడ్త్ వచ్చేసి 49 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 65 ఉంటుందండి. సో కంప్లీట్ బీటీ రోడ్ ఫేసింగ్లో మనకి ఎమ్యూనిటీస్ హెచ్ఎండిఏ ఎమ్యూనిటీస్ ల్యాండ్కి ఆపోజిట్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో 64,000 పర్ స్క్వేర్ యార్డ్. సో రేపు ఆక్షన్లో ఇంతకన్నా ఎక్కువ రేట్ అయితే పలకబోతుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.